నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. 2 రోజులుగా క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గి చలి విజృంభిస్తోంది. ఉదయం సాయంత్రం వేళల్లో మరింతగా చలి పెరుగుతుండటంతో, ముఖ్యంగా రాత్రులు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం ప్రకారం ఈ వాతావరణ పరిస్థితి శనివారం డిసెంబర్ 14 వరకు కొనసాగుతుందని హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని అంచనా వేయబడింది. శనివారం ఉష్ణోగ్రతలు కనిష్టంగా 5 డిగ్రీల సెల్సియస్ దాకా పడిపోవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. ఈ వారంలో బుధ, గురువారాల్లో ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నిర్మల్, మెదక్, సంగారెడ్డి మరియు ఇతర ప్రాంతాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్ర చలిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా తెల్లవారుజామున మరియు సాయంత్రం సమయాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని, ప్రజలు శరీరానికి వేడి అందించే దుస్తులు ధరించాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 15 వరకు మేఘావృత ఆకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పొగమంచుతో కూడిన వాతావరణం ఉండదని అప్రమత్తం చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, కుకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లి వంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉండవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.